అమ్మ సురేఖమ్మ నమస్తే. బాగున్నావా తల్లి? తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి నమస్కారాలు. అమ్మ, మీరు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పైన ఆయన గురుకులాల బాట పడతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీద కామెంట్ చేసే ముందు ఆయన గురించి ఒకసారి తెలుసుకో. నీకు తెలుసు అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి నువ్వు ఈ గవర్నమెంట్లో ఉన్నావు, ఏది పడితే అది మాట్లాడాలని చెప్పేసి మాట్లాడే తల్లి. ఆయన చేసిన పనులకు కానీ, ఆయన గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన తీరు కానీ ప్రపంచానికి తెలుసు. అందుకే ఆయనకు ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలు కూడా వచ్చి, మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గురుకులాల మీద పరిశోధనలు చేసి వాళ్ళు ఎట్లా నడిపిస్తున్నారు ఏందని చెప్పేసి ఈయన అడ్వైస్ మొత్తం తీసుకుని పోయి వాళ్ళకి చేతనైన కాడికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసుకోవాలి కదా. దేవాదాయ శాఖ మంత్రి గారు, మీరు ఇవాళ గురుకులాలని ఏ విధంగా తయారు చేస్తున్నారంటే, మీరు మాట్లాడిన చిన్న వీడియో మీకు మళ్ళొకసారి నేను చూపించిన తర్వాత నేను మాట్లాడుతుంది. ఒక్క నిమిషం. అందరికీ కూడా పండగ ఉంది. బిర్యానీ తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ మారుతుంది. అంటే బిర్యానీ ఉంటే బిర్యానీ ఉంటది కదా మా పాపము. వాళ్ళకి అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది. ఆల్రెడీ వరంగల్ కొన్నామల్లి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళ తెప్పిస్తాను అని అడిగిండు. మంచిగా ముచ్చట్లు పెట్టుకోరి. ఇగో ఈ తల్లిని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ గురుకులాల్లో విద్యార్థులు ఒక నెల కింద వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు? ఇక్కడ మాకు వసతులు చక్కగా లేవు, మమ్మల్ని కాపాడాల్సిన ప్రిన్సిపాల్ ఆ ప్రిన్సిపాల్ ఛాంబర్లో బీర్లు తీసుకొచ్చి తాగుతూ ఉన్నారు అని చెప్పేసి ఆ విద్యార్థులు భయాందోళనకు గురై వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడినారు. అంటే విద్యా వ్యవస్థలో సార్ల మీద మాట్లాడడానికి భయపడతారు హాస్టల్లో. అయినా వాళ్ళ సహనం చచ్చిపోయింది. తర్వాత వచ్చి ఇట్లా బీర్లు తాగుతూ ఉన్నారు అఫీషియల్గా ఉన్న ప్రిన్సిపల్ ఛాంబర్లలో అని చెప్పేసి వాళ్ళ విద్యార్థులు మాట్లాడాల్సిన పరిస్థితి. మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకున్న మహిళలే మీరు. ఎందుకంటే మీ అడుగుజాడలు నడవాలి కదా. మీరు మంత్రివర్యులు, దేవాదాయ శాఖ ఒక శాఖకు బాధ్యత వహిస్తూ ఉన్నారు. మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి కదా తల్లి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అట్లాంటి ప్రిన్సిపాల్ ఇవాళ నువ్వు ఇచ్చే దావత్లకు, అఫీషియల్ దావత్లకు, అన్అఫీషియల్ దావత్లకు ఈ సంస్కారము మీ దగ్గర నుంచి నేర్చుకునే ఇవాళ విద్యా వ్యవస్థలు అట్లా భ్రష్టు పడుతున్నాయి. ఆ పక్కన ఇంకొక తల్లి లైవ్లో మాట్లాడుతూ ఉన్నది. అక్క హైదరాబాద్లో వారిస్తుంది, అక్క వాళ్ళ ఆయన వరంగల్ మొత్తం వారిస్తూ ఉంటాడు. అంటే తెలంగాణ మొత్తం ఆగం చేయరు. ఇక ఈడ హైదరాబాద్ ఆగం కానీ, అటు హైదరాబాద్ నగరం తర్వాత తెలంగాణలో మళ్ళొక నగరం డెవలప్ అవుతా ఉన్నదంటే అది వరంగల్. దాన్ని కూడా నాశనం చేయరు కదా మీరు. మళ్ళీ మీరు ప్రభుత్వ పెద్దలు, మీరు ఇట్లాంటి మెసేజ్లు జనాలకి ఇవ్వరు. మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటారు జనాలందరూ. మీరు నిస్వార్థంగా పనిచేస్తున్న ఆఫీసర్ల మీద, నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకుల మీద నోటికి ఏది వస్తే అది తాగి వాగుతూ ఉన్నారు. తాగి మాట్లాడినవా? నాకేం అర్థం కాదు. ప్రవీణ్ కుమార్ గారి పైన మత్తులో ఉండి అయితే మాట్లాడద్దు. మత్తులో ఉన్న వాళ్ళే అట్లాంటి బతుకులన్నీ మారాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళా మత్తులోకి పోయి దొర్లి కింద పడిపోయే మాటలు మాట్లాడితే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మాలాంటి వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆడికి తెచ్చుకోకు. ఇప్పటికే ఇజ్జత్ వాయ లేని పోని దాంట్లో మొత్తం ఏలు పెట్టుడే. ఆడ మనకు సంబంధమే ఉండదు, దాంట్లో పోయి గెలుపుతూ ఉంటావు. సినిమాల చరిత్ర నువ్వే చెప్పు, ఈ బీర్ల చరిత్ర నువ్వే చెప్పు, దాంట్లో కూడా బ్రాండ్లు చెప్పు. స్ట్రాంగా, లైటా, కింగ్ ఫిషర్లా ఇంకేమన్నా బ్రాండ్లు ఉంటే అవి కూడా చెప్తాలే. నువ్వు ఏం బీర్లు తాగాలి, ఆ విద్యా వ్యవస్థలో లేకుంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద నాకు ఇట్లాంటి బీర్లు తాగుండి, ఇంత ఎమ్మెల్యే తాగుండి, ఇవి తాగున్నా చెప్పు. ఇట్లాంటి దానివల్ల నువ్వు సమాజానికి మెసేజ్లు ఇస్తూ ఉంటావు. మంచి చేసే నాయకుల మీద ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు.
దయచేసి మహిళల మీద ఎవరైనా మాట్లాడినప్పుడు మహిళా సంఘాలు బయటకు వస్తాయి, కానీ ఇట్లాంటి వారి మీద కూడా మహిళా సంఘాలు పెద్దోళ్ళు మీరు పర్సనల్గా ఏదో ఒక రకంగా ఇప్పటికే ఆమె ఆ సినిమాల మీద మాట్లాడి పెద్ద పంచాయతీ అయింది, ఇప్పుడు తెరలేపుతా ఉంది. కాబట్టి ఇట్లాంటి మానుకోవాలని చెప్పేసి మీరు కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వరు. ప్రభుత్వ పెద్ద ఆమె ఇక నాకు లేక కుర్చీ దొరికింది, ఆ కుర్చీని నేను ఎట్లా పడితే అట్లా మలుచుకోవాలి, నేను ఏది మాట్లాడినా తెలుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు ఒకసారి ఈ మహిళా సంఘాలు అందిపోయి ఆమెకు మీకు వీలైతే ఆమె కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయరు. ప్రభుత్వ పెద్ద ఆమె ఇక నాకు లేక కుర్చీ దొరికింది, ఆ కుర్చీని నేను ఎట్లా పడితే అట్లా మలుచుకోవాలి, నేను ఏది మాట్లాడినా తెలుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు ఒకసారి ఈ మహిళా సంఘాలు అందిపోయి ఆమెకు మీకు వీలైతే ఆమె కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆమె మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ఉంది. కాబట్టి అట్లా మాట్లాడొద్దు తల్లి, అది సంస్కారం కాదు. ప్రవీణ్ కుమార్ అనేటైనా ఎంత మంచోడో, ఎంత మంచిగా పని చేసిండో, ఎట్లా పని చేసిండో నువ్వు ఒకసారి పోయి గురుకులాల్లో పోయి తెలుసుకో. వాళ్ళ తల్లిదండ్రులతో నీ మాట్లాడు. ఆయన ఉన్నప్పుడు గురుకులాలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి, ఆయన ఎందుకు గురుకులాల్లో మళ్ళా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చి బిడ్డలకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు, పేద వర్గాలకు నేను ఒక అండగా నిలబడాలని చెప్పేసి ఒక కళలు కానీ ఆయన మొత్తం ఉన్నత జీవితాన్ని మొత్తం త్యాగం చేసి వస్తే ఇవాళ నువ్వు బీర్ల భాగవతం ముందు పెట్టుకొని ఆయన ఏదో మాట్లాడి ఈయన పోతాడు, ఈయన ఎట్లా పోతాడు అని చెప్పేసి ఎవరికైతే మాట్లాడదు తల్లి, అది నీకు మంచిది కాదు, నీ పదవికి కూడా మంచిది కాదు. జర అట్లాంటి మాటలు ఏమైనా ఉంటే బంద్ చేసుకోవాలని చెప్పేసి నీకు వినయపూర్వకంగా నేను తెలియజేస్తున్నా.